ప్రజ్ఞ గారు నమస్తే. ఎలా ఉన్నారు మీరు? కార్పొరేటర్ తనతో ఏం మాట్లాడాడు? వీళ్ళిద్దరూ కలిసి నాకు వ్యతిరేకంగా ఏమైనా ప్లానింగ్ చేయడం లేదు కదా? అందుకే తను ఇలా నాకు అగెనెస్ట్గా స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ నువ్వు ఇప్పుడు ఎలాంటి ప్లాన్ అయినా వేసుకో. ఏ రోజైతే నేను బయటికి వస్తానో అప్పుడు మీ ఇద్దరిని ఒకేసారిగా ఎక్స్పోజ్ చేస్తాను. ఇకప్పుడు ఈ కళ్ళజోడి మీద పగ తీర్చుకుంటాను. ఈసారి నిన్ను తనని క్షమించే అవకాశమే లేదు. చాలా విచిత్రమైన పని చేశారు ప్రజ్ఞ గారు మీరు. నేను అనుకున్నాను మీరు చాలా అమాయకంగా ఏమీ తెలియని పతివ్రత టైప్ హౌస్ వైఫ్ అని. కానీ మీరు నాకు విషయం చెప్పండి. మీ భర్త చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మిమ్మల్ని, మీ ఫ్యామిలీని, ఆ హాల్ని కాపాడాడు. కానీ మీరు ఆయనకే వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చి ఆయన లోపల పెట్టించేశారు. ఆయన ఎంత ఫీల్ అవుతారో ఒకసారి కూడా ఆలోచించలేదా మీరు? నాకు కూడా నమ్మకం కలగడం లేదు. ఒక కార్పొరేటర్ అయ్యుండి కూడా చాలా తెలివి తక్కువ వాళ్లాగా ఉన్నావు. నువ్వేమనుకున్నావు? నా భర్త విడుదలైన వెంటనే ఆయన మీద దాడి చేయాలని ప్లాన్ చేస్తే అది నాకు తెలియకుండా ఉంటుందనుకున్నావా? నువ్వు ఆ ఇన్స్పెక్టర్ మాట్లాడుకునే మాటలన్నీ నేను విన్నాను. మీరు ఆయన్ని విడుదల చేసిన వెంటనే జనం మధ్యలో నీ మనుషుల్ని పెట్టించి ఆయన మీద దాడి చెయ్యాలని అనుకున్నారు. నువ్వెంతగా అయినా ప్రయత్నించు, కానీ నేను ఇక్కడున్నంత వరకు నా భర్తకి నువ్వు ఏ విధంగానూ హాని తలపెట్టలేవో. నిజానికి ప్రజ్ఞ గారు మీరు ఇది వినే ఉంటారు కదా, అవసరానికి మించిన ప్రేమ ప్రమాదకరంగా మారుతుందని. మీరు మీ భర్తనైతే కాపాడుకున్నారు, గాని మీ హాల్ని ఎలా కాపాడుకుంటారు?